హలో గైస్, కంటెంట్ కోసం నోట్బుక్ ఓపెన్ చేశాను. నా నోట్బుక్ అంది కదా, అసలు నీకేమొచ్చు అనేసి. అయ్యయ్యో, నా పెన్ లేదు కదా. పర్లేదులే, పౌచ్లో చూద్దాం. రాంగ్ పౌచ్ ఓపెన్ చేసినట్టున్నానే. పదండి వెతికేద్దాం. ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. ఇదంతా కాదు కానీ ఒక పెన్ హోల్డర్ చేస్తే అందులో పెన్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 2 కార్డ్బోర్డ్ షీట్స్, ఒక బాటిల్ క్యాప్, ఒక పెన్సిల్తో ఇలా ఫ్లవర్ షేప్ డ్రా చేసుకోవాలి. అండ్ నీట్గా దీన్ని సీజర్తో షేప్ చేసుకుంటే టంటోడా మన ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. ఈ ఫ్లవర్స్కి నేను పింక్ కలర్ వేస్తున్నా. మొత్తం వేసిన తర్వాత లోపల ఎల్లో కలర్తో పెయింట్ చేసేసాను. ఎల్లో కలర్ నింపేసిన తర్వాత రెడ్ కలర్తో లోపల షేడ్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం రియలిస్టిక్గా కనిపించడానికి. కోర్స్ ఇవంతా రియలిస్టిక్గా లేవు, బట్ వీఆర్ ట్రయింగ్ కదా. ఈ 2 ఫ్లవర్స్కి లోపల ఇలా రెడ్ కలర్తో షేడ్ చేసేసుకున్న తర్వాత బ్లాక్ కలర్తో నేను కొంచెం అవుట్లైన్ డ్రా చేసుకున్నా, కొంచెం ఎలిగెంట్ లుక్ కోసం. అండ్ ఒక వేస్ట్ బాక్స్ తీసుకొని ఈ బాక్స్కి వైట్ కలర్ పేపర్ యాడ్ చేసి దానికి పింక్ కలర్ చేసేసా. ఇంకా B7000 గ్లూతో మనం చేసుకున్న ఫ్లవర్స్ని అటొకటి ఇటొకటి పేస్ట్ చేసేసుకుంటే ఇదే మన ఫైనల్ అవుట్పుట్ పెన్ హోల్డర్. మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.